వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నేనైతే ఈరోజు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్కి వచ్చేసాను. చాలా మంది చిన్నప్పటి నుంచి ఎక్కువగా గ్లాసెస్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సైట్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. అది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్తో సంబంధం లేకుండా. బట్ ఇలాంటి ఐ సైట్ ఉన్న ప్రతి ఒక్క పర్సన్ కూడా చెక్ పెట్టాలి అని అనుకుంటున్నారు కదా. ఎస్, డేస్ మారుతున్న కొద్దీ టెక్నాలజీలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. బట్ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో ఈసారి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, స్మార్ట్ సర్ఫ్ లేజర్ అనమాట. సో ఇదైతే చాలా చాలా అద్భుతంగా ఉంది. ఈ సర్జరీ ఏంటి అంటే జస్ట్ 1 minute-లోనే సర్జరీ కంప్లీట్ అయిపోతుందని నేను విన్నాను. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటి అంటే ఈ సర్జరీలో ఎలాంటి స్ట్రెస్లెస్ లేకుండా, టచ్లెస్ లేకుండా చాలా స్మూతర్ వేలో ఈ లాసిక్ సర్జరీ అయితే అవుతుంది. బట్ ఎలాంటి బ్లీడ్ కూడా లేకుండా అండ్ తక్కువ టైంలోనే మనకి బెడ్ రెస్ట్ కూడా ఉంటుంది. సో ఆఫ్టర్ 1 week తర్వాత యాజ్ యూజువల్గా మన వర్క్స్ మనం చేసుకోవచ్చంట. సో ఇది ఏంటి, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటి, 1 minute-లోనే సర్జరీ ఏంటి, అది కూడా రోబోటిక్ స్మార్ట్ సర్ఫ్ సర్జరీ అంటున్నారు, లేజర్ లాసిక్ అంటున్నారు, ఏంటి అని అనుకుంటున్నారు. కాబట్టి సో నాతో పాటు మీరు కూడా ఆపరేషన్ థియేటర్లో ఫాలో అయిపోండి. మీకు ఈ 1 minute-లో సర్జరీ ఎలా ఉంటుందో మీకు లైవ్లో చూపించేస్తాను. సో ఇప్పుడైతే మనం అమెరికన్ ఐ హాస్పిటల్లో ఒక సర్జరీ దగ్గరికి వెళ్తున్నాము. సో ఖచ్చితంగా ఇవన్నీ వేసుకొని వెళ్ళాలి. సో మనం ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాలి అంటే ఇలా రెడీ అయ్యి వెళ్ళాలి. సో మనం అయితే ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ లోపలికి వచ్చేస్తున్నాం అనమాట. సో చూడండి, నిజంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఎన్నైతే ద్వారబంధాలు ఉంటాయో అలా ఉంది హాస్పిటల్ లోపల. అండ్ ఆపరేషన్ థియేటర్ లోపలికి ఇలా ఎంటర్ అయ్యాము. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకొక డోర్ కూడా ఉందన్నమాట. ఫైనల్లీ మనం ఇలా వచ్చేసాము. లోపల ఆపరేషన్ అవుతుందన్నమాట. హాయ్ సురేష్ సార్, హౌ ఆర్ యూ? గుడ్. ఎలా ఉన్నారండి? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మా మమ్మీ ఐ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. మా పెద్దమ్మ గారి ఐ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. గుర్తున్నారు నాకు. చాలా కాంప్లికేటెడ్ కేస్ నిజంగానే. చాలా మ్యాజికల్ హ్యాండ్స్ తో మ్యాజిక్ చేసేసారు మా వాళ్ళ ఐస్ రెండు కూడా. నో, బై గాడ్ గ్రేస్. సరే, అండ్ ఇది ఏంటంటే రోబోటిక్ స్మార్ట్ సర్ఫ్ టెక్నాలజీ అంటే నేను ఇంకా ఏదో అనుకున్నాను లాసిక్ సర్జరీలో. బట్ పేషెంట్ ఇలా వచ్చారు, ఇలా పడుకోబెట్టారు, అలా ఐ చూసారు, జస్ట్ 5 minutes-లోనే కంప్లీట్గా సర్జరీ అయింది, నడుచుకొని వెళ్ళిపోతున్నారు. సో బేసికల్లీ ఇది స్మార్ట్ సర్ఫ్ లేటెస్ట్ టెక్నాలజీ అండి. సో దీనికి మిగతా సర్జరీస్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇది 1 step టెక్నాలజీ. ఓన్లీ 1 step. ఓకే. ఎందుకంటున్నానంటే ఇది 1 step అని, మిగతా సర్జరీస్లలో ఫెమ్టోలాసిక్ కానీ, స్మైల్ కానీ, సిల్క్ కానీ, పిఆర్కేలు కానీ, ఇందులో పిఆర్కేలు అయితే మొదట లేయర్ తీసి లేజర్ చేస్తాం. ఫెమ్టోలాసిక్లో లేజర్ చేసి ఫ్లాప్ని లిఫ్ట్ చేసి మళ్ళీ లేజర్ చేస్తాం. స్మైల్లో లేజర్ అప్లై చేసి మధ్యలోంచి ఒక లెంటికుల్ అంటే ఒక పొరని బయటికి తీస్తాం. స్మార్ట్ సర్ఫ్ లేసిక్లో ఏమవుతుందంటే ఓన్లీ 1 step డైరెక్ట్ లేజర్. ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఫ్లాప్లెస్, బ్లేడ్లెస్ అండ్ టచ్లెస్. ఓకే. అండ్ 100% పెయిన్లెస్ డ్యూరింగ్, అంటే సర్జరీ చేసేటప్పుడు ఎటువంటి పెయిన్ కూడా ఉండదు. ఓకే. డైరెక్ట్ లేజర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అయిపోతుంది. ఓకే. ఓకే. అండ్ దిస్ ఇస్ ద లేటెస్ట్ వన్. స్మార్ట్ సర్ఫ్ లేజర్ లాసిక్లో అంటే జస్ట్ ఈ 5 minutes-లోనే అది ఆ లెన్స్ని ఎలా క్లియర్ చేసేస్తుంది? లాసిక్ ఫార్ములా ఏంటంటే మన కంటి నల్లగుడ్డు ఉంది కదా, దాని యొక్క షేప్ను ఆల్టర్ చేసి కంటి రేస్ని రెటీనా మీద పడేలా చేయడం. సో ఇందులో డిఫరెంట్ టెక్నిక్స్, ఇందాక చెప్పినట్టు పొరను లిఫ్ట్ చేసి లేజర్ చేయడం, మధ్య నుంచి ఒక పొరను బయటికి తీయడం, ఇలాంటివి. ఇందులో ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా అవన్నీ కూడా అక్కడున్న సెల్స్ని ఫాస్టెస్ట్, ఇంతకుముందు 500 Hzతో ఉండేది, ఈ స్మార్ట్ సర్ఫ్ టెక్నాలజీ అంటే 1050 Hz ఫ్రీక్వెన్సీతో మనకి చాలా ఫాస్ట్గా, సేఫ్గా, ప్రిసైజ్గా, అంటే చాలా యాక్యురసీ బాగుంటుంది, యాక్యురేట్గా మనకి ఫాస్ట్గా అయిపోతుంది. ఇందులో మెజర్మెంట్ మిగతా వాటిలలో మాన్యువల్ మెజర్మెంట్ ఉంటుంది. ఇందులో మెజర్మెంట్ అనేది ఆటోమేటికల్లీ మిషన్ ద్వారా తీసుకొచ్చుకుంటుంది. సో యాక్యురసీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. హై క్వాలిటీ విజన్ వచ్చే అవకాశం ఉంది. మా ఫ్యామిలీలో చేసేటప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే టెన్షన్ పడినా, డయాబెటిక్ షుగర్ ఉన్నా,
అండ్ బీపీ హైలో ఉన్నా కూడా సర్జరీని అంటే బాడీ సహకరించట్లేదు అని చెప్పి సర్జరీని ఆపేస్తారు కదా. సో ఇప్పుడు ఈ లేజర్ లాసిక్, ఈ స్మార్ట్ సర్ఫేస్ లో లేజర్ లాసిక్ లో అలాంటిది ఏమైనా ఉంటుందా? స్మార్ట్ సర్ఫ్ టెక్నాలజీ మొదటగా పేషెంట్ ఎవరైనా భయపడతారు, వాళ్ళకి మనం ఖచ్చితంగా మనం ఈ ప్రాసెస్ ఇలా ఉంటుందని ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, మేమైతే వాళ్ళ పేషెంట్ అటెండెంట్ని కూడా లోపలికి వెళ్ళే చేస్తాం ఈ సర్జరీకి. ఎందుకంటే పేషెంట్కి భరోసాగా ఉంటుంది, పక్కనే ఉండి చూస్తాడు. పక్కనే ఒక్కొక్కసారి వాళ్ళు చేయి కూడా పట్టుకుంటారు, అంటే వాళ్ళ ధైర్యం కోసం. ఫస్ట్ ఐ స్టార్ట్ అయిపోగానే రెండో ఐకి విత్ ఇన్ సెకండ్లోనే చేస్తాం కాబట్టి వాళ్ళకి అప్పటికే కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. అండ్ ఆ పెయిన్ డ్యూరింగ్ సర్జరీ పెయిన్ అనేది 0. మేబీ కొద్దిమంది భయపడతారు, కానీ ఆ సర్జరీ స్టార్ట్ చేసిన విత్ ఇన్ 1 minute మనకి సర్జరీ అయిపోతుంది. వాళ్ళు ఆలోచించే టైంలో సర్జరీ అయిపోతుంది. సో టెన్షన్ పడాల్సింది. ఇంకొకటి ఏంటంటే లేజర్ పడేటప్పుడు కూడా మనకి ఎటువంటి పెయిన్ ఉండదు. జస్ట్ ఏదో సినిమా చూస్తున్నట్టు ఉంటుంది, టీవీ చూస్తే ఎలా ఉంటుంది అంతే. ఆ లేజర్ పడుతున్నట్టు కూడా వాళ్ళకి తెలియదు. ఓకే సార్, ఇప్పుడు ఈ స్మార్ట్ సర్ఫేస్ లేజర్ లాసిక్ లో అంటే మనం ఎన్ని డేస్ రెస్ట్ తీసుకోవచ్చు? రైట్, ఫస్ట్ డే కొంచెం పెయిన్ ఉంటుంది. పెయిన్ అంటే పెయిన్లా ఉంటుంది, అంటే ఇరిటేషన్ నుంచి కొంచెం వాటరింగ్ వస్తుంది. సెకండ్ డే ఆన్వర్డ్స్ వాళ్ళు రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. సెకండ్ డే ఆన్వర్డ్స్ అయితే కొంచెం సిస్టమ్స్ అండ్ మొబైల్స్ అనేవి ఎటువంటి ఐ సర్జరీస్కి వెళ్ళినా ఒక 1 to 2 weeks అవాయిడ్ చేయడం బెటర్. సిస్టమ్స్ అండ్ మొబైల్స్, ఎందుకంటే దానివల్ల వాటరింగ్ కానీ డ్రైనెస్ కానీ, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఫోన్ కానీ సిస్టమ్ కానీ చూసేటప్పుడు 1 minute కాస్త 1 hour చూడొచ్చు. దేర్ ఇస్ నో లిమిట్. అంటే ఖచ్చితంగా వీళ్ళు 10 నిమిషాలు చూస్తారు. ఒక యూట్యూబ్ చూడడం మొదలు పెట్టిన అన్లిమిటెడ్ కదా. సో ఇంట్రెస్ట్ అయితే చూసుకొస్తుంటుంది. సో బెటర్ ఏంటంటే ఒక 1 to 2 weeks అవాయిడ్ చేయడం బెటర్. బట్ రొటీన్ యాక్టివిటీకి దెర్ ఇస్ నో ప్రాబ్లం. సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది సార్. అసలు నేను ఇంకొక షాకింగ్ ఏంటి అంటే, చాలా మంది అమ్మో రోబోటిక్ స్మార్ట్ సర్ఫేస్ లేజర్ లాసిక్ లో చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ తో కూడుకుని ఉంటుంది అని చెప్పి ఎక్కువగా మనం వింటూ ఉంటాం. బట్ ఇంత రీజనబుల్, ఇంత ఎఫర్డబుల్ ప్రైస్ లో ఎలా సార్ ఇది సాధ్యం అవుతుంది? మనకి ఇది లేటెస్ట్ టెక్నాలజీ, అందరికీ అందుబాటులో ఉండాలని అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో మేము అందరికీ అందుబాటులో ఉండేలాగా కొంచెం రీజనబుల్ రేట్లోనే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి చాలా చేసుకోవాలని కోరిక ఉంటుంది. కానీ చాలామంది ఏంటంటే ల్యాక్స్లో అయిపోతుంది భయపడి ఉంటారు. రీజనబుల్ రేట్లో చేయడానికి మేము రెడీగా ఉన్నాం. సార్ రోబోటిక్ స్మార్ట్ సర్ఫేస్ లేజర్ లాసిక్ లో అసలు ఈ ఆపరేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మీ మాటల్లో ఓవరాల్గా తెలుసుకోవాలన్నది. సో ఈ రోబోటిక్ స్మార్ట్ సర్ఫ్ అనేది 18+ తర్వాత జనరల్గా 40-45 years వరకు ఎవరికైనా చేయొచ్చు మేడం. ఎటువంటి పవర్స్ ఉన్నా కూడా మనం చేసే అవకాశం ఉంటుంది. సపోజ్ కొన్ని లాసిక్ ట్రీట్మెంట్లలో యాస్టిగ్మాటిజం ఎక్కువ ఉన్న వాటికి అలో చేయరు, అంటే ఇర్రెగ్యులర్ కార్నియా ఉంటే కొన్ని టెక్నిక్స్ దానికి పర్మిషన్ ఉండదు. రైట్, ఈ రోబోటిక్ స్మార్ట్ సర్ఫ్లో అన్ని రకాల పవర్స్కి, ఎస్పెషల్లీ ఇర్రెగ్యులర్ కార్నియాకి ఇన్ జనరల్గా కాంటూరా అయితే 22,000 పాయింట్స్ని ఎలివేషన్స్ని క్యాప్చర్ చేస్తే, మనకి స్మార్ట్ సర్ఫ్ అనేది 1,00,000 వరకు ఇమేజెస్ని క్యాప్చర్ చేస్తుంది. సో అంటే ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ది కార్నియాని మంచిగా కవర్ చేసి స్మూత్ సర్ఫేస్ని ఇస్తుంది. రైట్, ఇందులో ఆటోమేటికల్లీ కరెక్షన్, అంటే మనకి ఆ డేటా అన్నది డైరెక్ట్గా క్యాప్చర్ చేసి మిషన్కి ఇవ్వడం ద్వారా హ్యూమన్ ఎర్రర్ని 0 చేసే అవకాశం ఉంది. సో ఫాస్ట్ రికవరీ ఉంటుంది, బ్లేడ్లెస్, టచ్లెస్, బ్లీడ్లెస్, ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా, ఏ కటింగ్ లేకుండా మనకి 0 risk ఆఫ్తో చేయొచ్చు అన్నమాట. సో ఈ సర్జరీ ద్వారా ఫాస్ట్ రికవరీ అయితే వస్తుంది. అంటే సెకండ్ 1-2 days ఆన్వర్డ్స్ మనం రొటీన్ యాక్టివిటీస్ని చేసుకోవచ్చు. ఒక 1 to 2 weeks మాత్రం సిస్టమ్స్ని కానీ మొబైల్స్ని కానీ అవాయిడ్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఈ స్మార్ట్ సర్ఫ్ దాకా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక మనిషి పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు ఐ అనేది రొటేట్ అవుతుంది. మనిషి సర్జరీ చేసేటప్పుడు మనిషి పడుకొని ఉంటాడు కాబట్టి ఆ టైంలో కూడా ఐ రొటేట్ అవుతుంది. దాన్ని మనం ముందుగానే క్యాప్చర్ చేసుకుంటే సర్జరీ చేసేటప్పుడు ఐ రొటేషన్ జరిగినా కూడా మనకి సైక్లోటాక్సిన్ విధానంలో దాన్ని ఎక్కడ రేస్ పడాలో అక్కడ ఆటోమేటిక్గా అది క్యాప్చర్ చేసుకొని అక్కడే ఆటోమేటిక్ రేస్ పడడం వల్ల యాక్యురసీ అనేది బెటర్గా ఉంటుంది. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఇన్ స్మార్ట్ సర్ఫేస్. సర్జరీ అయిపోయిన తర్వాత మీకు ఒక 2 months వరకు 1 to 2 months వరకు డ్రాప్స్ వాడాల్సి వస్తుంది. ఇందులో మనకి 5 days తర్వాత ఒక చెకప్ ఉంటుంది, 1 monthకి ఒక చెకప్, అండ్ ఆఫ్టర్ 3 months ఒక చెకప్ ఉంటుంది. ఇవన్నీ కూడా రోబోటిక్ స్మార్ట్ సర్ఫ్లో ఫ్రీ చెకప్ కానీ చేస్తాం. ఈ స్మార్ట్ సర్ఫ్లో వాడే టెక్నాలజీ స్మార్ట్ పల్స్ టెక్నాలజీ అంటాం. దీని ద్వారా మనకి యాక్యురసీ బెటర్గా రావడానికి, ఫాస్ట్గా అయిపోవడానికి సర్జరీ, అండ్ బెటర్ విజువల్ రికవరీకి, అండ్ సర్ఫేస్ అనేది స్మూత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ స్మార్ట్ పల్స్ టెక్నాలజీ. సార్ థ్యాంక్ యూ సో మచ్.
అండ్ చాలా మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ. విత్ ఇన్ 1 minute సర్జరీ, ఐ Within 1 సర్జరీ minute లో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పేషెంట్ ఇలా పడుకున్నారు, పేషెంట్ కూడా just లేచి ఇలా వెళ్ళిపోతారు. చూస్తుండగానే పేషెంట్ లేచి వెళ్ళిపోతున్నారు. అదైతే అందులో చాలా doubt ఏం లేదు. సర్ప్రైజింగ్ అనిపించింది. వాళ్ళు వచ్చేటప్పుడు గ్లాస్ తో వస్తారు, వెళ్ళేటప్పుడు వితౌట్ గ్లాస్ కూడా వాళ్ళకి కనబడుతుంది. దీనికి ఇన్సూరెన్స్ ఉందా సార్? కొన్నిటికి వస్తుంది మేడం. దాంట్లో ఇన్సూరెన్స్ పాలసీస్ డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళ ఇన్సూరెన్స్ పాలసీని బట్టి, వాళ్ళ ఐ పవర్ని బట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. కొద్దిమందికి రీఎంబర్స్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఇన్సూరెన్స్ పాలసీ అనేది చాలా డిఫరెంట్ మ్యాటర్. అండ్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత పే చేసుకుంటారు అవన్నీ డిఫరెంట్ ఇన్సూరెన్స్ పాలసీస్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి చాలా క్లియర్గా విన్నారు కదా. ఎవరికైనా సరే ఐ రిలేటెడ్ ఇలాంటి సర్జరీ చేసుకోవాలనుకునేటప్పుడు రోబోటిక్ స్మార్ట్ సర్ఫేస్ లేజర్ లాసిక్ సర్జరీ ఎవరు చేసుకోవాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. అమెరికన్ ఐ హాస్పిటల్.